నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉండవల్లి కరకట్ట వద్ద తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ ఆపి తనిఖీ చేసిన పోలీసులు. అభివృద్ధిని చూసి వైసీపీకి మారుతున్న టీడీపీ కార్యకర్తలు. గొల్లాల మామిడాడలో సూర్యనారాయణపురం శెట్టిబలిజపేటలలో ఇంటింటికి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. యువత చూపు తెలుగుదేశం పార్టీ వైపు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. బీజేపీలో చేరిన తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంకమిటి నరేంద్ర. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జనసేన పిఠాపురం మాజీ ఇన్ఛార్జ్ మాకినేడి శేషకుమారి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మహానీయుల ఆశయాలను తాకట్టు పెడుతున్నారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎర్ర చెరువులకు సాగునీరు అందిస్తాం కలెక్టర్ భవేష్ మిశ్రా. ఉండవల్లి కరకట్ట వద్ద తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ ఆపి తనిఖీ చేసిన పోలీసులు. కాన్వాయ్ లో ఉన్న కార్లని తనిఖీ చేసిన పోలీసుల తనిఖీలకు సహకరించిన నారా లోకేష్ కాన్వాయ్ లో కోడ్ కు విరుద్ధంగా ఏమీ లేదని నిర్ధారించిన పోలీసులు. రంగంపేట మండలం పాత వీరంపాలెం గ్రామంలో తోటకూర స్వామి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన మాడం శ్రీనివాస్, ఎల్ల దుర్గప్రసాద్, ఎలుగుబంటి వీర వెంకట సత్యనారాయణ, ఎలుగుబంటి వెంకట, ముత్తబత్తుల రమేష్, ముత్తబత్తుల కళ్యాణ్, వల్లభశెట్టి సత్యనారాయణ, కె సతీష్ లతో పాటు మరొక 5 కుటుంబాలు అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు వీరందరికీ పార్టీ కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీలోకి చేరిన వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామంలో అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగిందని తెలియజేశారు. అలాగే ఆయనకి ఫలితం లేకుండా ఆయన ఎంతో కష్టపడి పార్టీకి వెన్నుగా నిలబడి ఎంతో కష్టపడి పార్టీని ముందుకు నడిపించండి. పార్టీలో ఆయన వలపెట్టి సత్యనారాయణ గారిని పార్టీలో ఆహ్వానిస్తామండి. ఈ రోజు నుంచి కూడా మన పాతవరంపాలెం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే దప్పని దబ్బేసి 400 స్వామి గారు, తోటకూర స్వామి గారు, మేము మొత్తం పాతవాళ్ళు కొత్త అందరూ కూడా కలిసికట్టుగా డాక్టర్ గారికి 600 మెజార్టీ వచ్చేలాగా మొత్తం కూడా కష్టపడి పనిచేస్తామని ఒకసారి తోటకూర స్వామి గారిని మాట్లాడవలసింది. తోటకూర స్వామి గారు ఒకసారి అలాగే మాడెం శ్రీనివాసు పార్టీలోకి ఆహ్వానించాల్సిందో కోరుతున్నాం. అలాగే ఎల్లా దుర్గాప్రసాద్, అలాగే ముత్తబత్తుల కళ్యాణ్, ముత్తబత్తుల కళ్యాణ్ గారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నామండి. యాదాల బాల, హలో. అనపర్తి నియోజకవర్గం పేదపూడి మండలం గొల్లాల మామిడాడలో సూర్యనారాయణపురం శెట్టిబలిజపేటలలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా మినీ మేనిఫెస్టో ద్వారా భవిష్యత్తుకు గ్యారంటీలో పథకాల ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి పూలమాలలతో మంగళ హారతులతో
అపూర్వ స్వాగతం పలికిన మహిళలు, గ్రామస్తులు. ఈ కార్యక్రమంలో గొల్లాల మామిడాడ గ్రామ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పేదపూడి మండలం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. రాకేష్ రెడ్డి గారి నాయకత్వం, రాకేష్ రెడ్డి గారి నాయకత్వం, రాకేష్ రెడ్డి గారి నాయకత్వం, జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జనసేన టీడీపీ ఐక్యత, జనసేన టీడీపీ ఐక్యత, జనసేన టీడీపీ రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం, రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం, జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే. చెల్లి రాక ఎదరండి చెల్లి రే సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోనే కొత్త చెరువు పట్టణంలో పలువురు వైసీపీ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని, పల్లె సింధూరారెడ్డికి ఓటు వేయాలని అభ్యర్థించారు. తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమని పల్లె రఘునాథ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం చేతగారి పాలనతో విసిగి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వారు తెలియజేశారు. చెరువు హెడ్ క్వార్టర్స్లోని వివిధ కులాలకు సంబంధించిన మంచి యువకులు కమ్మ, బోయ, ఒడ్డెర, బలిజ, ఆచార్యులు, కుమ్మర సంబంధించిన వీళ్ళంతా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీళ్ళందరూ ఆలోచన ఒకటే, 2024 సంవత్సరంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి రావాలని, పుట్టపర్తి నియోజకవర్గంలో పల్లె కుటుంబమే ఎమ్మెల్యే గెలవాలని వీళ్ళందరూ కూడా రాత్రింబోలు కృషి చేసేదానికి నిశ్చయం తీసుకునే పార్టీలో చేరినందుకు వాళ్ళను, వాళ్ళ కుటుంబ సభ్యులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వీళ్ళు ఒకటే చెప్తున్నారు, 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది, దేన్ని కూడా పట్టించుకోలేదు. వాళ్ళు ఎంతసేపు అక్రమైన కేసులు పెట్టడము, భూ కబ్జాలు చేయడము, భూదందాలు చేయడము, బిడ్ల దగ్గర వసూలు చేయడము, అన్ని వర్గాల ప్రజలకు నరకాన్ని చూపించారు. డెవలప్మెంట్ సున్నా,
ప్రచారం ఫుల్గా చేసుకుంటున్నారు ఏదో చేసినామని చెప్పి. పెన్షన్లు పెరికేశారు, బియ్యం కార్డులు పెరికేశారు, కార్పొరేషన్ లోన్స్ ఇవ్వడం లేదు, చంద్రన్న సంక్రాంతి సరుకులు, చంద్రన్న రంజాన్తో పాటు చంద్రన్న క్రిస్మస్ కానుక పీకేశారు, అన్నా క్యాంటీన్లు కడుపు నుండి కన్నం తింటారు పేర్లు అది పెరికేశారు, చంద్రన్న బీమా లేదు, పెళ్లి కానుక తీసేశారు, నిరుద్యోగ వృద్ధి తీసేశారు, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 2,30,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు. ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇచ్చిన ఉద్యోగాలన్నీ మటన్ మార్కెట్లు ఇచ్చారు, ఫిష్ మార్కెట్లు ఇచ్చారు, పెట్రోల్ బంకులు ఇచ్చారు, వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్లు డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, గ్రూప్ 1 సర్వీస్ కానీ, కానిస్టేబుల్స్ కానీ, ఇన్స్పెక్టర్స్ కానీ, టీచర్లు కానీ అటువంటి ఉద్యోగాలు ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే కియాస్ ఏ విధంగా ఫ్యాక్టరీ పెట్టాడు అదేవిధంగా కొన్ని ఫ్యాక్టరీలు పెట్టి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఆశతో అంతా యువకులు చూడండి నూనూగు మీసాల యువకులంతా వచ్చారు. వీళ్ళందరూ ఒకే నిర్ణయం, ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించాలి, కొత్త చెరువు యొక్క పరువు ప్రతిష్టలు కాపాడాలి, కొత్త చెరువు పేరు తీసుకురావాలి. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారిని అక్కడ పదవిచ్యుతం చేస్తే ఉద్యమం ప్రారంభమైంది అక్కడే. కాబట్టి వీళ్ళందరిలో కూడా యువశక్తి ఉంది, యువ రక్తం ఉంది, ఉత్సాహం ఉరకలిస్తా ఉంది. వీళ్ళందరూ చేరినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళకి ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా వాళ్ళ తండ్రి మాదిరిని కాపాడతానని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు చేరినందుకు వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా మేము నాయకులు అందరం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. లక్ష్మణ్ కానీ, రామకృష్ణ కానీ, అదేవిధంగా చంద్ర కానీ, ఇటువంటి అనిల్ కానీ మేమంతా కూడా మనస్ఫూర్తిగా అభినందించి వాళ్ళకు మా సంపూర్ణ సహాయ సహకారాలు ఇస్తాం. ఈ ఎన్నికల వరకు తుది రక్తం చిందేంత వరకు పోరాడాలి, గెలిపించాలి, ఈ పుట్టపర్తిని కాపాడాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జనసేన పిఠాపురం మాజీ ఇన్ఛార్జ్ మాకినేడి శేషకుమారి 2014 ఎన్నికల్లో జనసేన తరపున పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శేషకుమారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ సిపి రీజనల్ కోఆర్డినేటర్ పివి మిథున్ రెడ్డి, పిఠాపురం వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త వంక గీత. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంకమిటి నారేంద్ర. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తిరిగి ఈ రోజు బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆమెకు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలై పార్టీ సభ్యత్వం పొందినట్లు పత్రాన్ని అందించి ఆమెను సత్కరించారు. తమిళసై గతంలో తమిళనాడు బీజేపీ చీఫ్ గా బాధ్యతలు నిర్వహించారు. గత 20 ఏళ్లుగా బీజేపీ నాయకురాలుగానే కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. மாநில தலைவர் மரியாதைக்குரிய மாநில தலைவர் அவர்கள் இப்பொழுது உறுப்பினர் அட்டையை வழங்குவார்கள். அக்கா எந்த உறுப்பினர் எல்லாம் விட்டுட்டு போனீங்களோ அதே உறுப்பினர் எல்லாம் மறுபடியும் చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మందిరం ఎర్ర చెరువులకు సాగు నీరందించేందుకు చేపట్టనున్న పనులపై బుధవారం కాటార మండలం గారెపల్లి గ్రామంలో రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. లాస్ట్ ఇయర్ మీరు కూడా అప్పుడు ఉన్నారు 19 గుంటది భూమి ల్యాండ్ ఎక్విజిషన్ మిగిలిపోయింది. 19 గుంట ఈక్వల్ టు 180 మీటర్. ఈ 180 మీటర్లో 10 గుంటకి పేమెంట్ చేసాము. అప్పుడు నారాయణ ఎస్డిసిఎల్ఏ ఉండే 10 గుంటది పేమెంట్ చేసాము. 9 గుంట జనరల్ అవార్డ్ కింద పోయింది అండ్ అథారిటీకి రిఫర్ చేసాము. అక్కడ ముగ్గురు ఉన్నారు, సంతమ్మ సంథింగ్ అక్కడ శాంతమ్మ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు మధ్యలో వివాదం ఉంటే ఈ 180 మీటర్లో ఒక 50% పేమెంట్ చేసాము, 50%కి పేమెంట్ కాలేదు. అది జరిగి 6 మంత్స్ అయిపోయింది. అక్టోబర్ నెలలోనే చేసాము కాబట్టి అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. 6 మంత్స్ తర్వాత అక్కడ గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ ఎలా ఉంది అది మనం కనుక్కోవాలి. ఎందుకంటే పంచనామా చేసి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ అయిపోయింది. సో 180 మీటర్లో మనం పని చేస్తే సో ఇప్పుడు విషయం ఏంటంటే ఇది 180 మీటర్ గ్యాప్ ఏరియా మీరు కన్స్ట్రక్షన్ చేస్తేనే మీ మందిరం చెరువులో వాటర్ పోతుంది.
లేకపోతే వాటర్ పోతుంది. గ్రావిటీ కల్లా మామూలుగా Gravity, sir. మధ్యలో గ్యాప్ ఇక్కడ సిస్టమ్ ఉన్నది. ఒక సిస్టమ్ ద్వారా అక్కడికి వాటర్ పోవాలి మధురం చెరువులో. ఆ మధురం చెరువులో వాటర్ నింపిన తర్వాత వీళ్ళు దీని ద్వారా మిగతా హ్యాబిటేషన్ 6-7 హ్యాబిటేషన్స్ కి వాటర్ పంప్ చేస్తారు. బట్ ఈ వీటికి ల్యాండ్ ఎక్వేషన్ ఇప్పటి వరకు కాలేదు. ఈ ఏరియా అవి డిస్ట్రిబ్యూటర్స్ కి ల్యాండ్ ఎక్వేషన్ కాలేదు. సో దీన్ని కూడా మనం రిపేర్ చేయాలి. అట్లాగే లాస్ట్ టైం ఏఎన్సీ గారు అక్కడికి వచ్చి రిటెన్షన్ వాల్ కట్టమని చెప్తే రిటెన్షన్ వాల్ కట్టాలి. వీళ్ళు ఏం చేశారు, ఈ గ్యాబ్రియల్ ఉంటుంది, అంటే గ్యాబ్రియల్ అనేది వైర్ మెష్ స్ట్రక్చర్, ఇది రాళ్ళు పెట్టేసి దాంట్లో ఈ వైర్ మెష్ స్ట్రక్చర్ ఇట్లా కడతారు, అది కట్టారు. దీనివల్ల ఏమైంది, 22 జూలై 14, 2022 ఈ వరద వస్తే మొత్తం కుట్టుకుపోవడం వల్ల ఈ వాటర్ అనేది పంప్ హౌస్ లోకి ఎంటర్ అయ్యి పంప్ అని ఖరాబ్ అయింది. అంతే కదా, టు బి ఫ్రాంక్. సో స్టెప్ నెంబర్ 1, ఈ కాలువ ఏదైతే ఉందో అది మనం నిర్మాణం చేయాలి 900 మీటర్, అప్పుడే మీకు వాటర్ వస్తుంది. సో దానికి ఏంటి మీ ప్లాన్ ఏంటి, టైం లైన్? ఎందుకంటే ఈరోజు మనం ఏదైతే కమిట్ చేస్తున్నామో, సో ఆ టైం లైన్ నేను మినిస్టర్ ఇరిగేషన్ గారికి అట్లాగే ఐటీ మినిస్టర్ గారికి కూడా ఈరోజు కమ్యూనికేట్ చేస్తాను. ఆ టైం లైన్ మీరు ఏదైతే కమిట్ చేస్తున్నారో టైం లైన్ మీద మీరు కమిట్ అవ్వాలి అండ్ ఇక్కడ కూడా డెవియేషన్ కాకూడదు. చెన్నూరు మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ జిల్లా నాయకులు మధ్యల భవానీ మాట్లాడుతూ మహనీయుల ఆశయాలను తాకట్టు పెట్టవద్దని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని హెచ్చరించారు. బహుజన వాదం ఎత్తుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ప్రజలను నమ్మించి గొంతు కోసే విధంగా నేడు మీ యొక్క పద్ధతులు, మీ ఆలోచనలు బీఆర్ఎస్ చేరికతో తెలిసిపోయిందన్నారు. మొన్నటి వరకు కుటుంబ పాలన, దొరల పాలన, నియంత పాలన అంటూ వ్యతిరేకించిన మీకు నేడు మీకు దొర గౌతమ్ బుద్ధుడై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జ్యోతిరావు పూలేగా కనిపిస్తున్నాడా అని విమర్శించారు. దళిత బహుజనుల అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసేవారిని ఎవరు కూడా నమ్మకూడదని ప్రజలకు పిలుపునిస్తున్నామన్నారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ పార్టీలో చేరడం అనేది ఒక బహుజనవాదిగా, ఒక బహుజన బిడ్డగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల బిడ్డల అందరినీ కూడా మరి మోసం చేసి బహుజన్ సమాజ్ పార్టీలోకి వచ్చి మరి మోసం చేయడం అనేది దీన్ని బహుజన బిడ్డలందరూ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. అందుకోసమనే తెలియజేస్తూ ఉన్నాం, బహుజన ముసుగులో వచ్చి రాజకీయాన్ని వేసి నువ్వు కేసీఆర్ వదిలినటువంటి బాణాని అనే విషయాన్ని కొంతమంది చెప్పినా కూడా మేము నమ్మలేదు. మా బహుజన బిడ్డ మంచి నాయకుడు, జ్ఞానవంతుడు అని చెప్పేసి ఆలోచించుకున్నాం, కానీ కాదు, అజ్ఞానంలో ఉన్నామని చెప్పేసి ఈరోజు మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి ఒకప్పుడు దొర పరిపాలించినప్పుడు దొరను దొర ఎందిరో, దొర పోకటెందిరో అని ఈరోజు దొర దగ్గరికి నువ్వు చేరుకున్నావంటే నువ్వు దొర గడిలలో బందీ అయినావు అనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా బహుజనవాదాన్ని మోసం చేసినటువంటి బహుజన బిడ్డలం, అంబేద్కర్ వారసులం, అంబేద్కర్ బిడ్డలం, పూలే వారసులం, మరి కాంచీరాం వారసులం, మహనీయుల ఆలోచన విధానంలో నడుస్తున్నామని చెప్పేసి కొంతమంది దళిత నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఈ బహుజన ముసుగుతోని, ఈ బహుజన వాదంతోని మీరు వచ్చి జనాలను పిచ్చలం చేయడానికి మీరు వచ్చిల్లనే విషయాన్ని మర్చిపోవద్దు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం, మీకు అంతగానం ఇష్టం ఉంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళలేదు? అప్పుడు ప్రశ్నించాలి కదా. అప్పుడు ప్రశ్నించకుండా దొర ప్యాకేజ్ ఇస్తేనే ఈరోజు మీరు వెళ్ళిననే విషయాన్ని మేము ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. చట్టం అందరికీ సమానమే. భారత రాజ్యాంగం ఖచ్చితంగా అమల్లోకి రావాలి. భారత రాజ్యాంగాన్ని ఇప్పుడు నరేంద్ర మోడీ మారుస్తున్నాడని చెప్పేసి మీరు ఏ రకంగానైతే ఒక వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. కేసీఆర్ కూడా మరి మారుస్తారని చెప్పేసి వ్యాఖ్యలు చేసినప్పుడు అప్పుడు తిరుగుబాటు మొదలైంది కదా, అప్పుడు కూడా మనం చేసినాం కదా. మరి భారత రాజ్యాంగాన్ని మోసం చేసేటువంటి బీజేపీ కావచ్చు, అదేవిధంగా మరి కేసీఆర్ కూడా మారుస్తున్నాడు కాబట్టి కేసీఆర్ బాణానివి నువ్వు, కేసీఆర్కు తొత్తులు అనే విషయాన్ని మేము ఈ ప్రజలకు అందరూ తెలియజేస్తున్నాం. ఈ ఎస్సీ సెంచలు ఎవరైతే ఉన్నారో, ఎస్సీ రిజర్వేషన్ పొందిన సెంచలు అయితే ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గడిలలో బందీ అయిందని అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ప్రజలందరికీ ఒకటే తెలియజేస్తున్నాం, ఈ ముసుగులో వచ్చి మరి అన్యాయం చేసిన ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రశ్నించడానికే సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. మహనీయుల ఆలోచన విధానాన్ని మోసం చేస్తా అనుకుంటే మాత్రం ఖబర్దార్. ఆర్ఎస్
కోసం ఈ బూటకం రాజకీయం చేసేటువంటి మరి నాయకులు ఎవరొచ్చినా కూడా వీళ్ళకు ఓట్లు వేయొద్దు, వీళ్ళని నమ్మద్దు, ఖచ్చితంగా వీళ్ళకు రాజకీయ జీవితాన్ని పొందబెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము తెలియజేసేది ఒకటే, ప్రజలందరూ తెలియజేసేది ఒకటే, ఈ మోసం చేసేటువంటి మాటలు మాత్రం నమ్మద్దు. ఇప్పుడు ఎంపీ టికెట్ కోసం వెళ్ళినా నాకు రాజ్యాధికారం అవసరం అని చెప్పేసి ఒక్క ఎంపీ సీటు కోసం వెళ్ళడం కాదు, నువ్వు ఎప్పుడో కేసీఆర్ రోజుల్లో బాణాని అనే విషయాన్ని మేము మళ్ళీ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. నీకు రాబోయే రోజులలో కేసీఆర్తోని మళ్ళా ఎలాంటి ఆపద వచ్చినా ఇదే గొంతుగా ప్రశ్నిస్తుంది. దళితుల్ని తొక్కివేసిన కేసీఆర్ పని, దళిత బిడ్డలు ఎవరైతే ఉన్నారో, దళిత చెంచాలు ఎవరైతే ఉన్నారో ఆ చెంచాలందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీకు మళ్ళీ కేసీఆర్తో వచ్చే ముప్పుకు కూడా మేము ప్రశ్నించడానికి ముందుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మందకృష్ణ మాది అన్న గారు ఎవరైతే ఉన్నారో మా జాతి బిడ్డ, మరి జాతి ఓట్లను బీజేపీకి వేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ బీజేపీ ఏ పార్టీ మీకు తెలియదా? ఒకప్పుడు మీరు ఎట్లా ఉద్యమం చేసిరో తెలియదా? మన అక్క చెల్లెల మీద అత్యాచారాలు జరిగితే బీజేపీ మతం పేరుతోని మరి దాడులు చేస్తే ప్రశ్నించిన గొంతుక కదా. మరి 30 సంవత్సరాల నుండి నువ్వు ఉద్యమం చేసిన ఉద్యమకారునివి. చాలా అన్న నీ పట్ల మాకు జాతి బిడ్డలకు ఉన్నటువంటి గౌరవాన్ని పోగొట్టినారు. బీజేపీకి ఓటేయని చెప్పేసి మందకృష్ణ అనడం చాలా బాధాకరం. బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఖచ్చితంగా ఈ అగ్రకుల పార్టీలకు వీళ్ళు ఏ రకంగానైతే మోసం చేస్తున్నారో ఈ పార్టీలకు బహుజన బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా సపోర్ట్ చేయొద్దు, ఎవరు ఓటు వేయద్దు. ఎంపీ ఎలక్షన్ల ముంగట వచ్చినా కూడా వీళ్ళకి ఎవరికి ఎలాంటి అవకాశం ఇవ్వద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కృష్ణన్న నీ లక్ష్యం మనం ఊరు అవతల ఉన్నటువంటి బిడ్డలు మన పేరున కూడా మాదిగా అని పెట్టుకొని ఊరు అవతల నుండి ఊళ్ళకి వచ్చి ఉద్యమాలు చేస్తే ఈ రోజు మాదిగా బిడ్డను అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారంటే నీ యొక్క ఉద్యమం నిన్ను స్ఫూర్తి తీసుకున్నాం. ఎస్సీ వర్గీకరణ సందర్భంలో ఎంతో మంది బిడ్డలు మన మాదిగ జాతి బిడ్డలు అమరులైనటువంటి చరిత్ర మర్చిపోలేదు. భారతి మాదిగా చనిపోయింది, ఆమెకు ఒక బిడ్డ ఉంటే న్యాయం జరిగిందా? జరగలేదు. నరేంద్ర మోడీ 2019లో ఎస్సీ వర్గీకరణ 100 రోజులలో చేస్తానన్నాడు. మరి 100 రోజులు ఇంకా గడవలేదా అని చెప్పేసి నరేంద్ర మోడీకి స్ఫూర్తిగా ప్రశ్నిస్తున్నాం. మమ్మలను 85% ఉన్నటువంటి 90% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల బిడ్డలను మోసం చేసే బీజేపీకి మీరు ఏ రకంగా ఓటు వేయాలి? ఏ పార్టీలు ఉన్నా పర్వాలేదు కానీ ఓటు మాత్రం బీజేపీకి వేయాలని మా కృష్ణన్న అనడం, మా జాతి బిడ్డ అనడం అది మాకు బాధాకరం అని చెప్పేసి ఈరోజు నేను మీ చెల్లెగా నేను ప్రశ్నిస్తున్నా. బీజేపీ ఏదైతే ఉన్నదో బీజేపీకి ఓటేయద్దు. మళ్ళీ బీజేపీ గిట్ట మళ్ళీ పరిపాలించేది ఉంటే, మళ్ళీ కేంద్రంలో బీజేపీ వచ్చేది ఉంటే మరో మణిపూర్ అవుతుంది తెలంగాణ రాష్ట్రం అనే విషయాన్ని మర్చిపోద్దని చెప్పేసి మందకృష్ణకు తెలియజేస్తున్నాం. అన్న జాతి నమ్ముడు లేదు, ఎస్సీ వర్గీకరణ కాకపోయినా మంచిదే, ఆత్మగౌరవాన్ని చంపుకొని బతకాల్సిన అవసరం లేదు. మన జాతి బిడ్డలు అందరం కలిసి మరి మీరు పెట్టుకున్నటువంటి పార్టీని గెలిపించుకుంటాం కావచ్చు కానీ మరి అగ్రకులాల కాళ్ళ కడిగి పోవాల్సిన అవసరం లేదు, అగ్రకులాల దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. అటు కేసీఆర్ కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు నరేంద్ర మోడీ కావచ్చు, వీళ్ళ ఎవరికి కూడా ఓటు మన బిడ్డలు వేయాలనే మీరు చెప్పాలి. మిమ్మల్ని మేము స్ఫూర్తి తీసుకొని ఉద్యమాలు చేసి త్యాగాలు చేసి ప్రాణాల త్యాగం చేస్తే ఈ రోజు ఏ పార్టీలకు ఓటేయమని చెప్పేసి మీరు అడుగుతున్నారు. ఏ పార్టీ కూడా ఓటేసేది లేదు, ఏ ఒక్క నాయకుడు కూడా. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. గుండవల్లి కరకట్ట వద్ద తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ ఆపి తనిఖీ చేసిన పోలీసులు. అభివృద్ధిని చూసి వైసీపీకి మారుతున్న టీడీపీ కార్యకర్తలు. గొల్లాల మామిడాడలో, సూర్యనారాయణపురం, శెట్టిబలిజపేటలలో ఇంటింటికి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. యువత చూపు తెలుగుదేశం పార్టీ వైపు, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. బీజేపీలో చేరిన తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంకవిటి నారేంద్ర. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జనసేన పిఠాపురం మాజీ ఇన్ఛార్జ్ మాకినేడి శేషకుమారి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మహానీయుల ఆశయాలను తాకట్టు పెడుతున్నారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎర్ర చెరువులకు సాగునీరు అందిస్తాం కలెక్టర్ భవేష్ మిశ్రా.